జొన్న పొత్తు గింజలతో వడలు చేసేద్దాం. ఆంధ్రలో వడలు, తెలంగాణలో గారెలు అంటారు. జొన్న పొత్తు తీసుకొని మనం ఏం చేయాలంటే లేయర్స్ అన్నీ కూడా తీసివేయాలి. పై లేయర్స్ అన్నీ కూడా తీసిన తర్వాత జొన్న పొత్తు ఈ విధంగా ఉంటుంది. ఆ పీచు కూడా మనం తీసేయాలి. ఒక గిన్నెలో గింజలన్నీ కూడా వేయాలి. ఇది ఒక లైన్ మనం తీసేసుకుంటే మిగతా అన్నీ కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది తీయడానికి. అలా జొన్న పొత్తు మీద నుంచి గింజలన్నీ కూడా ఇలా వేరు చేయాలి. గిన్నెలో వేసి అందులో కొన్ని నీళ్లు వేసి కాసేపు నానబెట్టాలి. ఎందుకంటే అప్పుడు అవి కొంచెం మెత్తబడతాయి. పచ్చి శనగపప్పు కూడా 3 గంటల ముందు నానబెట్టుకోవాలి వేరే గిన్నెలో. ఉల్లిపాయ, కరివేపాకు, క్యారెట్, ఒక పచ్చిమిర్చి సన్న ముక్కలుగా మనం కోసుకోవాలి. జొన్న గింజలు, పచ్చిశనగపప్పు మనం ఏం చేయాలి, మిక్సీ వేయాలి. 2 విడివిడిగా మిక్సీ వేయాలి. మిక్సీ వేసిన తర్వాత ఆ జార్లోని తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలి అంటే మనం తరిగిన క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ, కరివేపాకు ముక్కలు అవన్నీ కూడా వేసి నెక్స్ట్ ఒక స్పూన్ టేబుల్ సాల్ట్ వేయాలి. ఇప్పుడు ఒక స్పూన్ కారం, జీలకర్ర 2 స్పూన్స్ వేయాలి. ఒక 2 స్పూన్స్ జీలకర్ర, కారం ఇందులో వేయాలి. తర్వాత కొంచెం మసాలా వేసి బాగా కలపాలి. ఒక స్పూన్ మసాలా వేయాలి. బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత మనం మిక్సీ వేయకుండా కొన్ని శనగలు మనం పక్కన పెట్టుకుంటాం, శనగపప్పు. ఆ శనగపప్పు ఇప్పుడు వేయాలి ఇందులో. వేసిన తర్వాత ఒక స్పూన్ బియ్యపిండి, 2 స్పూన్స్ శనగపిండి వేసి మళ్ళీ బాగా కలపాలి. ఒక స్పూన్ బియ్యపిండి, 2 స్పూన్స్ శనగపిండి వేసి మళ్ళీ బాగా కలపాలి. అలా కలిపిన తర్వాత మనం చిన్న రౌండ్గా కోసుకున్నటువంటి మిరపకాయలు, ఆ మిరపకాయ ముక్కలు ఇందులో వేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె పోసి అది కాగేలోపు ఏం చేయాలంటే మనం ఈ పేస్ట్ని ఇలా వడలుగా చేసి సాసర్లో మనం పెట్టుకోవాలి. ఇలా వడలుగా చేసి సాసర్లో మనం పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఈ వడలు నూనెలో వేయాలి. ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్క తిప్పాలి. బాగా వేగిన తర్వాత తీసి న్యూస్ పేపర్పై పెట్టాలి. పేపర్ నూనె పీల్చుతుంది కాబట్టి పేపర్ పెట్టాలి. నూనె పీల్చిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకోవాలి. రుచికరమైన వడలు రెడీ. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.